నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకునికి చెప్పినటువంటి దత్త చరిత్రను గురించి తెలుసుకుందాము. దీపక, దత్త చరిత్రను వినాలి అని కోరిక కలగడము గొప్ప విశేషము. తప్పకుండా చెప్తాను. ఈ రూపంగా ఆ దత్తదేవుణ్ణి స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు. ఈ సద్గురు దేవుని యొక్క కథ అత్యద్భుతము. చెప్పినవారు విన్నవారు ధన్యులవుతారు. సర్వ పాపాలు కూడా నశిస్తాయి, సర్వ మంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడము ఎవ్వరితరము కూడా కాదు. ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు అన్నీ చెప్తాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ణి మన మందిరములలో పూజిద్దాము. నమస్కార ప్రియుడు స్వామివారు, స్మరణ మాత్ర సంతుష్టుడు స్వామి. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజాక్షర సంపుటితో చివరగా దత్తనామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు, స్వామివారు సంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు. ఆయన దీపక, దత్తదయ వల్ల నా దివ్య దృష్టికి గోచరించినటువంటి అష్టోత్తర శతనామావళి. స్వామివారి అనంత నామధేయుడు, అనంత రూపములు కలిగినవాడు. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో 3 కాలాల్లో జపించేవాడికి అష్టైశ్వర్యములు లభిస్తాయి, ఆది వ్యాధులు తొలగుతాయి, కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదము. కనుక నాయన దత్తాత్రేయ స్వామి వారు పరస్పర విరుద్ధ రూపాల్లో తిరుగుతూ ఉంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తూ ఉంటారు. ఒక్కోసారి జటామండలధారిగా, మరుక్షణంలో మొండితర శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడుగా కనిపిస్తారు. ఒక్కోసారి మహావిద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా కనిపిస్తారు. ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. మరి ఒక్కోసారి మహేశ్వర సంపన్నుడిగా కనిపిస్తారు. నిజమైన రూపము ఏది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. అంతుపట్టని రహస్యము. హరి హర గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు. గంగలో స్నానం చేసి, కొల్హాపురిలో భిక్ష చేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటాడు. త్రికరణ శుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు. స్మతృగామి అనేది ఈ స్వామివారికి గొప్ప బిరుదు. అంగన్యాస, కరన్యాసాలతో స్వామివారిని అర్చించే విధానం ఉన్నది. దీన్నే దత్త కవచము అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలి వేళ్ల కొసల వరకు ఒక్కో అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్లో, మనోబుద్ధి, చిత్త, అహంకారాల్లో దత్తనామాలను నిక్షేపించాలి. దత్త కవచదారులకు ఏ రంగంలోనూ అపజయం అనేదే ఉండదు. శత్రుభయాలు, దుష్టపీడలు, గ్రహబాధలు, భూతప్రేత పిశాచాల హింసలు దరిదాపులకు కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్ర కవచము. దీనితో పాటు దత్తమంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమీ కూడా లేదు. దత్తమంత్ర దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్థాలు లభించినట్లే. ఇంతగా జపించలేని వారు దత్తనామాన్ని రోజుకు కనీసము 10 సార్లైనా కూడా స్మరించాలి. స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోద్దూళిత దేహుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్కాంతి కలిగిన జడలు కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి. నాయన దీపక, దత్తస్వామి అవతారగాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వము నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. తన భక్తులైన యదు, కార్తవీర్యోర్జున, ప్రహ్లాద, అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు. ఈ దత్తలీలలన్నీ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను. నీకు కలిగిన సందేహాలే విదురుడికి కూడా వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతూ ఉన్నట్లుగా బ్రహ్మ కలికి చెప్తున్నాడు. ఇవి విన్నవారికి, చెప్పిన వారికి ముక్తుల్ని చేసే దత్తలీలలు. ఇవి అతి పురాతన గాథలు. దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను వినండి అన్నాడు సూతుడు. స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప.
ఆ దంపతులకి 2 కొడుకులు 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేవి కూతుళ్ళ పేర్లు. వీరిలో ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేశారు. వీరిలో దేవహూతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. ఇక 9 మంది కన్యలు సౌందర్య రాశులు. బ్రహ్మపుత్రులు 9 మంది వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయను అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అథర్వుడు, కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, అవిర్భువను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్ర, దత్త, దూర్వాసులుగా జన్మించారు. ఇక సృష్టి, స్థితి, లయకారకులుగా ఇలా జన్మించడానికి బలమైన కారణం ఉంది. చెప్తాను వినమని మైత్రేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. ఓ విదురా, ఒకానొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చెయ్యబోతూ అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించడం కోసము అనసూయ సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు. ఇక యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరిచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు కూడా ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. అలా 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు కూడా వ్యాపించాయి. దీన్ని గమనించినటువంటి త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనారూఢులై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర, ఋషీశ్వరులు వెంటరాగా అత్రి ఎదుట నిలిచినారు. ఇక ఎట్టెదుట త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు అత్రికి కనిపించారు. ఇక వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు, హంసవాహనంపై వాణి చతుర్ముఖులు తమ తమ దివ్య ఆయుధాలతో, దివ్య ఆభరణాలతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించి ఉన్నారు. ఋషులు, మునులు వేద మంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు అత్రి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తూ ఉన్నాను. మీరు 3గా దర్శనమిచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అని అన్నాడు. త్రిమూర్తులు, అత్రి మునీంద్ర, నీ సంకల్పం గొప్పది, తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించిన సాకారులము, సగుణులము అయ్యి మేము 3 కూడా ధ్యానించిన నువ్వు త్రిగుణాత్ముడవగు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశాలతో నీకు 3 కుమారులు జన్మిస్తారు. దివ్య తేజస్సులై జగత్తులో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణు అంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దూర్వాసుడు అనసూయ అత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మ వృత్తాంతము. నాయన దీపక, దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా. ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియజెప్తాను, శ్రద్ధగా విను అని అన్నాడు వేదధర్ముడు. ఒకసారి బ్రహ్మర్షి నారదుడు ముల్లోకాల్లో తిరుగుతూ ఒక రోజున హస్తినాపురానికి వచ్చాడు. ఇక ధర్మరాజు ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు 4 కూడా సమావేశపరిచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక అందరూ కూడా నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని, ధర్మ ప్రబోధం చెయ్యమని అభ్యర్థించాడు. ఇక అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసినటువంటి నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి? అయినా కూడా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి, అవి చెబుతాను వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ముఖతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందాము అనే అభిప్రాయంతో
ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. ఇక భూలోకమంతా కూడా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతాన్ని చేరుకున్నాడు. అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకుని ఉన్న ఒక మహర్షిని చూశారు. ఇక ఆ మహర్షి శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కానీ శరీరం నుంచి దివ్య తపఃకిరణములు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. ఎవరి మహర్షి? ఎందుకిలా నేల మీద పడి ఉన్నాడు? ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేదు. సమీపంలో ఆశ్రమం కానీ కుటీరం కానీ లేదు. ఇది ఏమైనా వ్రతమా, లేక నియమమా, లేదా ఇంకేదైనా ఉందా అని తెలుసుకుందామని ఆ మహర్షి పాదాల చెంత కూర్చొని ఉన్నాడు. ఇక పాదములకు శిరస్సు ఆంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదాలను తన ఒడిలోనికి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావ అని భయం భయంగా పలకరించాడు. అప్పుడు ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూశాడు. అప్పుడు ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు, మహానుభావ, ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు? శరీరం అంతా కూడా దుమ్ముతో కప్పిపోయి ఉంది. అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారు అన్నమాట. ఇది ఏమైనా వ్రతమా, లేదా నియమమా? చాలా చిత్రంగా ఉంది. లోకంలో ఏ ప్రయత్నము చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరము సముజ్వలంగా నిలిచి ఉండదు. ఇవన్నీ కూడా వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతూ ఉన్నారు. అయినా కూడా మీ దేహము సముజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరము. దయచేసి మీ వింత పద్ధతికి కారణం ఏమిటో తెలియజెప్పండి. ఎందుకిలా పడి ఉన్నారో చెప్పండి అని అన్నాడు. అంతటా ఆ మహర్షి, ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తల్లో అగ్రగణ్యుడవు, సత్ప్రవర్తనలో నీకు నీవే సాటి, ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయటము నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా కూడా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివల్ల నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించు అని. కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవటానికి, సుఖాలు పొందడానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దు అని అనుకున్నవాడు అసలు కర్మలను ఆచరించవలసిన పని ఏముంది? సుఖము ఆత్మస్వరూపము, భోగాలు అనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను ఇంకా కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువలన నిశ్చేష్టుడైన నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తూ ఉన్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలాగా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతూ ఉన్నటువంటి వానివలే ఉన్నాడు. కర్మాచరణ వలన చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది. కనుక ప్రహ్లాద, ధనం వల్ల సుఖం కలుగుతుంది అని అన్నావు కదా, అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దానివల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖము, దాన్ని కాపాడుకోవటంలో దుఃఖము, రాజా చోర శత్రు పుత్ర మిత్ర కళత్ర యాచకాదులు అపహరించుకుపోతారేమోనన్న దుఃఖము, అనుక్షణము కూడా భయపడమే. ధనికులకు నిద్రాహారాలు ఉండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరము కూడా భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటుంది అరిషడ్వర్గము సంతానంగా. అందుచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలివేయడం ఉత్తమము. ఇంకా ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతానో విను. తేనెటీగలు అష్టకష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి పట్టులో. లోభంతో తేనెను కూడబెడతాయి.
ఎవడో వచ్చి పొగపెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించుకుపోతాడు. అలా తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు, చివరకు దాని వల్లనే నశిస్తారు. దానివల్ల తేనెటీగల్ని చూసి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి మహాసర్పము ఉంది చూశావా? అది కదలదు, మెదలదు, అందుబాటులో ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకు తన సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడి ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరము అలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూసి సంతుష్టిని నేర్చుకున్నాను. లేదని ఎవరిని అడగను, రాదని దుఃఖపడను, ఎవరి పిలిచినా ఆ అనను, ఏది ఇచ్చినా వద్దు అనను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టిన గుడ్డపీలికలే ధరించినా అసలు ధరించకపోయినా నా మనస్సుకి తేడా లేదు. పల్లకి ప్రయాణాలు, కాలినడకన నాకు ఒక్కటే. కర్పూర చందనములు రాసుకున్న దుమ్ము ధూళిలో ఉన్న నాకు ఒక్కటే. హంసతూలికా తల్పాల మీద పడుకున్న, పట్టు పరుపులపై ఉన్న, బండరాతిపై ఉన్న, అవమానించిన, ఇది ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగా ఆదరిస్తాను. సగుణమైన, నిర్గుణమైన, అధికమైన, అల్పమైన నాకు ఒక్కటే. నాది సమదృష్టి. దీనివల్ల సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో మనస్సు, అహంకారంలో అహంకారాన్ని, మాయలో మాయను ఆత్మానుభూతిలో లయింపచేశాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటున్నాను. కనుక ప్రహ్లాద, నీవు యోగ్యుడవు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలామందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకుంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావుని సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకున్నాడు. ఇంకా ధర్మరాజా, ప్రహ్లాద అజగరుల వృత్తాంతం విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. కనుక నాయన దీపక, విన్నావు కదా, యోగ విద్య విశారదుడు అయిన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యంలో, గురుదేవ, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు. ఇదేమిటో నాకు అర్థం కాలేదు, వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు. అంతటా వేదధర్ముడు, నాయన దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావు. మొట్టమొదటి చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని. అదీగాక బ్రహ్మ నారదునికి చెప్పిన విషయం గుర్తుకు చేసుకో. తన పాదపద్మాలను సేవించిన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కులను దత్తదేవుడు ఆత్మవిద్య బోధించాడు అని బ్రహ్మదేవుడు చెప్పలేదు. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకు తెలుస్తుంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతము ఇప్పుడు చెబుతాను, ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్తూ ఉన్నాడు. నాయన దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వము బోధించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు, ఉద్ధవ, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకనే సాంఖ్యులు మానవ శరీరంలోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. సృష్టిలో ఆపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాశులు ఉన్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటూ ఉన్నారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. ఇందులో నివసించే మనో, బుద్ధి, చిత్త, అహంకారములు జడ పదార్థములు. వాటిని ప్రకాశింపచేసి చైతన్యం తెస్తూ ఉన్నటువంటి శక్తి సంపన్నుడు ఒకడు ఎవడో ఉండాలి. అందుచేత వెతుకుతాము అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటూ ఉన్నారు.
ఇత్యాదులు సాధనములు కనుక వీటికి సాధ్యుడు ఉండాలి అని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తూ ఉన్నారు. కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టము. ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అంటే కొంతవరకు అవధూత యదువు సంవాదం గురించి చెబుతాను, ఆలకించు అని. యదువు తెలుసు కదా, యయాతిపుత్రుడు, మహాతపశ్శాలి, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను సందర్శించి నమస్కరించి ఇలా అడిగాడు: మహానుభావ, నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంతుడవు, మహాజ్ఞానివి. అయినా కూడా జడులాగా ఉన్మత్తుడిలాగా సంచరిస్తూ ఉన్నావు. ఎందుకు అని. ఇంద్రియ తృప్తి కోసము నీవు ఏ పని చేయటం లేదు. ఈ వివేకము నీకు ఎలా కలిగింది? వయ్యుండి బాలుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎందుకని? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయము నువ్వు పడట్లేదు, కనిపించడం లేదు. సిరి సంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతైనా ప్రయత్నం చేయటం లేదు. ఇది చాలా వింతగా ఉంది. అందరికన్నా భిన్నంగా ఉండి నీ తీరు. గంగా నదిలో మునిగి ఏనుగులాగా ఎక్కడో ఉంటున్నావు. ఒంటరిగా గడుపుతున్నావు. ఎవరి జోలికి పోవటం లేదు. ఏ స్పర్శలు నీకు అంటటం లేదు. అయినా కూడా ఎప్పుడూ ఆనందం కనిపిస్తూ ఉన్నావు. నీకిది ఎలా సాధ్యమైంది? దయచేసి ఇలా తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు. అవధూత ఇలా చెప్తూ ఉన్నాడు: యదు మహారాజా, నాకు 24 మంది గురువులు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కోణంలో జ్ఞానం పొందాను. జీవన్ముక్తుడైన సంచరిస్తూ ఉన్నాను. పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగర కపోతములు, సముద్ర తతంగాలు, మధుకర గజాలు, మధుహారి హరిణములు, మధుహారి పరిణములు, మీన పింగళులు, కురరబాకులు, కన్యకాశరకారులు, సర్పకీటక ఊర్ణబాలు, ఇవి నా 24 గురువులు. భూమి మానవులు కాళ్లతో తొక్కిన, గుణపములు తీసుకుని త్రవ్విన భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసినటువంటి ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణము భూమి నుంచి నేర్చుకున్నాను. అలాగే వాయువు, మన శరీరంలో ఉండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని నిగ్రహిస్తుంది, కానీ విషయవాంఛలకు అతీతంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి. జ్ఞానానికి దేహము, దేహమునకు ప్రాణము, ప్రాణమునకు ఆహార్యము అత్యంత అవసరము. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖాలను సమముగా ఇస్తుంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమంగా గ్రహిస్తుంది. అయినా కూడా గంధము గుణము వాయువుకు లేదు. యోగి అయిన వాడు ఈ 2 గుణాలను కూడా వాయువు నుంచి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరంలోనికి ప్రవేశించిన ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్లక్ష్యము అని అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి. ఆకాశం నుండి సర్వవ్యాపకతత్వము, సర్వబ్రహ్మతత్వము, అభంగత్వము, అసంగత్వము గ్రహించాను. ఇక జలం నుంచి నిర్మలతత్వము, స్నిగ్ధత్వము, మధురత్వము, పావనత్వము నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తలుచుకున్న వారిని పావనం చేయగలుగుతారు. ఇక అగ్ని మహాతేజస్వి, సర్వభక్షకుడు అయిన సర్వదా పవిత్రుడు, అందరికీ కూడా ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుంచి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపంలో ధరిస్తాడు అని. అగ్ని నుంచి ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగా జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వము. ఇక చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు. అవి అతడే కలలే కానీ అతడి పూర్ణరూపం కాదు. అలాగే షడ్భావ వికారములు శరీరమునకే గాని ఆత్మకు కాదని తెలుసుకున్న చంద్రుని వల్ల. సూర్యుడు ఒక్కడైనా అనేక జలాశయాల్లో కనిపించి అనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కనిపిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తారు. పరిశుభ్రపరిచి వర్షములుగా కురిపిస్తూ ఉంటాడు.
కానీ అతడి చేతులకి ముసలితనం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి ద్వారా ఇలాగే యోగా ఇంద్రియాలతో సుఖదుఖాలన్నింటినీ కూడా సమదృష్టితో చూడాలి అని, వాటికి అతీతుడుగా నిత్య శుద్ధ ఆత్ముడుగా ఉండాలని తెలుసుకున్నాను. సూర్యుడి నుంచి యయాతి నందన తక్కిన 15 మంది గురించి చెబుతాను, తెలుసుకో. ముందుగా కపోతం గురించి చెప్తాను అని. కపోతము ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నాయి. అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. అయితే ఇంతలో కొన్నాళ్లకి ఆడపావురము గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమగా పొదిగింది. అన్నీ కూడా పిల్లలైనాయి. వాటి పెంపకంలో కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారం సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతూ ఉన్నాయి. పిల్లల కేరింతలు చూసి మురిసిపోతూ ఉన్నాయి. ఇలా ఉండగా ఒక రోజున కపోత దంపతులు అడవికి వెళ్ళి మేతకు వెళ్ళిన సమయంలో ఒక బోయవాడు వచ్చి ఆ చెట్ల కింద నూకలు జల్లి వల పన్ని దగ్గరలో ఉన్న పొదలో దాగి కూర్చున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తూ ఉన్నటువంటి పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూకుతూ చెట్టు కింద ఆ వలలో చిక్కుకున్నాయి. ఇక అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూసి బోరున విడపించాయి. కన్న తీపిని వదులుకోలేక ఆడపావురము పిల్లల్ని రక్షించుకుందాము అని వచ్చి తాను వలలో చిక్కుకుంది. ఇక భార్య పిల్లలు వలలో చిక్కుకొని విలపిస్తూ ఉంటే పావురము భరించలేక వీళ్ళు లేకపోయాక నా జీవితం ఎందుకు అని తాను కూడా వలలోకి చిక్కుకుంది. పొద నుంచి వచ్చినటువంటి పోయేవాడు 2 రోజులకి సరిపోయే ఆహారం దొరికింది అని సంబరపడుతూ అన్నింటినీ కూడా వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకుని చక్కగా పోయాడు. యదు మహారాజా, కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగాలు మోహాలు ఎలా బంధనాలు అవుతాయో, ఆత్మ వినాశనమునకు ఎలా దారితీస్తాయో ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను. ముక్తిద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడు కాక మరి ఏమిటి? అతి స్నేహము పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా. అజగరము అంటే మహాసర్పము. కదలదు, మెదలదు. ఆహారం కోసమైనా ఏ ప్రయత్నము చేయదు. అప్రయత్నంగా లభిస్తే తింటుంది, లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమును దైవికంగా ప్రాప్తమయ్యే సుఖదుఖాలను అనుభవించడమే తప్ప వాటి కోసము కర్మాచరణ చేయడం మానుకోవాలి. నిద్రాహారాలను పరిత్యజించి ఆత్మనిష్టను అలవర్చుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరో గురువు. ఇక సముద్రము తనలాగా గాంభీర్యంగా అలవర్చుకోమని ప్రబోధించింది సముద్రము. దాని లోతు ఎవరికైనా తెలుసా? దాన్ని దాటగలవాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్యకిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతున్నా దిగులుపడి కృషిస్తోందా? తనలో ఏ వస్తువులు ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తోందా? దీనికి గట్టులు అవధులు ఉన్నాయా? ఆత్మనిష్ఠుడు ఈ గాంభీర్యాన్ని అలవర్చుకోవాలి. ఇక పతంగము యదువల్లభ. పతంగము అంటే తెలుసు కదా, మిడత. ఇది నాకు మరో రకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసి నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడులోనే అలాగా బలైపోతూ ఉన్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసి కూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. అహంకరించి మసి అయిపోతూ ఉన్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు. ఇక మధుకరము అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టుగా మకరందం గ్రహించి పొట్ట నింపుకుంటుంది. తేనెటీగ యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటింటికి వారి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్ట పోసుకోవాలి.
ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపు నిండిన తక్షణము ఆ పూటకు మధుకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధుకర వృత్తిని అవలంబించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించే వారి చేతిలో మృతి చెందుతూ ఉన్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడబెట్టకూడదు. ఈ 2 పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి. ఏనుగు, నువ్వు రాజువి కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద సన్నని కర్రలు వేసి వాటి మీద గడ్డిపరిచి దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మ నిలబెట్టి మీ రాజభటులు చుట్టుపక్కల పొదలో దాగి పొంచి ఉంటారు. వైపు వచ్చిన మదపుటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికింది అని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరిన్ని మదపుటేనుగులు ఎగబడి పరస్పరం పోరాడుకొని మరణిస్తాయి. కనుక పురుషుడికి స్త్రీ వ్యామోహము ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ గజవృత్తాంతం తెలియజేస్తుంది. ఇక మధుహారి. మధుహారి అంటే తేనెను సేకరించేవారు. వేల సంఖ్యలో తేనెటీగలు నెలల తరబడి శ్రమపడి తేనెపట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగపెట్టి ఆ తేనెటీగలను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుపోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించాను. అలాగే గృహస్థుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడము తగదని గ్రహించాను. హరిణము. హరిణము అంటే లేడీ. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే. సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడైతే ధ్యాననిష్టల నుంచి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా. విలాసవతుల నృత్య గీతాలకు వివశుడై సంసారంలో చిక్కుకున్నాడు. మీనము. నాకు మరొక గురువు మీనము అంటే చేప. ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్వ చాపల్యము ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్వేంద్రియాలని జయించడము కష్టసాధ్యము. దీన్ని జయిస్తే అన్నింటికి కూడా జయించినట్లే. ఈ రహస్యం నేర్చుకున్నాను చేపను చూసి. పింగళ. పింగళ అంటే వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తూ ఉండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వేయడము వారిని బికారులను చేయడము దాని వృత్తి. ఒకనాటి సాయంకాలము అద్భుతంగా సింగారించుకుని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధిన పోయే ధనవంతుల్ని పసిగట్టి ఆకర్షిద్దాము అని దాని ఆశ. ఇలా గంటలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఎవడూ కూడా ఆమెకేసి కన్నెత్తి అయినా చూడటం లేదు. అయినా కూడా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయి. గుడ్డి వెన్నెల కాసింది. పింగళ ఒకసారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళీ వచ్చి నిలబడింది. ఇక వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళ కదా, అప్పుడైనా విటులు వస్తారు అని ఆశగా అలాగే నిలబడింది. అయినా కూడా ఫలించలేదు. కాళ్ళు లాగాయి. విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి స్థూలిక తల్పం మీద నడుం వాల్చింది. ఇక అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడు ఎవడో వచ్చాడు అనుకుని చివాలన లేచి గుమ్మంలో నిలిచింది. అయితే ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల, చెట్ల నీడలు. సగం నిద్రలో ఉలిక్కి పడిన పులుగు కూనల కువకువలు. అంతా కూడా నిశ్శబ్దము. ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారుల్ని చేశాను? ఎంత కూడబెట్టాను? చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెళతాను. ఎక్కడికి వెళతాను? నరకానికే. అక్కడ నేను అనుభవించే యాతనలేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఆలోచనలు ఉవ్వెత్తున చెలరేగాయి. అయితే సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జిగుప్స కలిగింది.
వైరాగ్యబానుడు ఉదయించాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరినామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడు, మనశ్శాంతి కారకుడు అటువంటి భగవంతుణ్ణి చేరువలో ఉన్న పెన్నిదానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ, ఇక ఆ జీవితానికి స్వస్తి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మకార్యాలు ఆచరించింది, తీర్థయాత్రలు చేసింది, పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకొని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతి, ఈవిడ జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించావా? ఆశ అనేది దుఃఖప్రదమని, వైరాగ్యము సుఖప్రదమనేను. మరొకటి కురరం, మరొక గురువు కురరం అంటే లకుముకి పిట్ట. అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కున ఖర్చుకొని గూటికి ఎగురుతోంది. మరొక పెద్ద పులుగు చూసింది, ఆ ముక్కుని వెంటాడింది. ఈ చిన్ని పిట్టకు భయం వేసింది, మాంస ముక్కను వదిలేసింది. ఇక పెద్ద పులుగు దాన్ని తన్నుకుపోయింది. బ్రతుకు జీవుడా అని అనుకుంది లకుముకి. రాజా, గ్రహించావా? మరొకరి కన్ను కుట్టే వస్తువు మన దగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు. బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి, లేదంటే ఆపదల్లో పడతాడు. ఇక పసిబాలుడు నా పరమగురువు. చీకు చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేందో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతడికి పట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు. మరొక గురువు కన్యక వృత్తాంతం ఏమి నేర్పిస్తుందో చెబుతాను విను. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కన్యక, రూపయౌవనవతి, గుణవతి, శీలవతి. పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఇంకా ఏదీ కూడా ముడిపడలేదు. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగురు నుంచి మగపెళ్లివారు వచ్చారు, పిల్లను చూసుకుందామని. ఇక వరుడు, అతడి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఒక 5-6 మంది వచ్చారు. ఇక కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తడుకోవడానికి తువ్వాళ్ళు ఇచ్చి, నడవలో చాపలు పరిచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచినీళ్లు అందించింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఏదైనా ఫలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికి వరిపిండి తీసి పళ్ళెంలో పోసి 2 చేతులతోనూ తడిపి ముద్ద చేస్తుంది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నామని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి 2 గాజులే ఉంచి మిగతావి తీసేసింది. ఇక అవి కూడా ఒకదానికొకటి తగిలి రొత చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు వండి పెట్టింది. మగపెళ్లివారు అమ్మాయి పని మంతురాలు అని గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాములే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత ఏమైందో వదిలివేద్దాము, ఇప్పటికీ ఈ ముక్క చాలు. వీరా, ఏమైనా గ్రహించగలిగావా? 10 మంది ఒకచోట చేరితే గాజుల్లాగా గలగలలాటనము, కలహించుకోవడమే తప్ప పరమార్థ చికిత్స ఉండదు. 2 ఉన్నా వృధా. సంభాషణలతో కాలయవన జరుగుతుందే కానీ ఒరిగేది ఏమీ ఉండదు. అందుచేత నిరాటంకంగా ధ్యానం సాగాలి అంటే, అంతర్దృష్టి విస్తరించాలి అంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇది గాజుల గలగలలు నాకు నేర్పిన పాఠము. ఒక గురువు శరకారుడు. మీరందరూ ఉపయోగించే బాణాలను తయారు చేసే శరకారుడు నా 21వ గురువు. ఇతడిని ఎప్పుడూ నీవు గమనించి ఉండవు. బాణం తయారు చేయడం చాలా క్లిష్టమైన విద్య. పొడవు, లావు, కొస, బరువు, బలము వీటన్నింటికీ కూడా సమతూకాన్ని అందించాలి. ఏది తేడా వచ్చినా విలుకాడి గురి తప్పుతుంది, వేగము మందగిస్తుంది. అందుచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు పక్కనే బేరీ బాంకారాలు చేసిన మహారాజే వచ్చి నిలిచినా అతడికి పట్టదు. కంటికి ఆ బాణం తప్ప మరేమీ కూడా కనిపించదు, చెవికి మరేమీ కూడా వినిపించదు. అది పూర్తి అయ్యే వరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవర్చుకోవాలి.
రోజుల తరబడి నిష్టగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలబడటము ఎలాగో చరకారుడి వల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను. ఇక సర్పము అంటే అందరూ భయపడతారు. కానీ నాకు అది ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవ్వరికీ కూడా తెలియనివ్వదు కదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది. తనకో నివాసం ఏర్పరచుకోవాలి తాపత్రయపడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ 3 గుణాలు తప్పనిసరి. భ్రమరము. యదువీర, భ్రమర కీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరము ఒక రకము కీటకాన్ని పట్టి తెచ్చి తన గూటిలో పెట్టి జూంకారం చేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ కీటకము భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకము భ్రమర నాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు అంతే. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇది కీటకం నేర్పిన పాఠము. సాలెపురుగు. చివరిది ఊర్లనాభము. సాలెపురుగు తనలోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెం సేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆ దారాలను తానే మింగేస్తుంది. తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి, స్థితి, లయలు ఇలా జరుగుతూ ఉన్నాయి. సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వము తన నుంచి త్రిగుణాత్మకాలైన మాయాతంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది. జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసము. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమరహస్యాన్ని సాలెపురుగు చూసి గ్రహించాను. 24 గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను. ఇవే కాదు, నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు. దీని లోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా కూడా దీని మీద అందరికీ కూడా వల్లమాలిన మమకారము. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా తన శరీరం మాత్రము శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు కూడా. దీన్ని పోషించడానికి, దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంత లేసి ఘోరాలు చేస్తాడో. పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అణువంతైనా లేదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సవతుల్లాగా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలోనికి త్రోసేస్తున్నాయి. విచిత్రం ఏమిటి అంటే ఇదే మోక్షానికి సాధన. వివేకంతో, వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరము ఎన్నో జన్మలకు గాని దొరకదు. అన్ని పురుషార్థాలకి ఇదే సాధనము. ఇది మృత్యు గుహ్వరంలో ప్రవేశించకముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి. ఇందరూ గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తూ ఉన్నాను. కనుక యదురాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలు విధాలుగా ఉపదేశిస్తూ ఉంటారు. బ్రహ్మతత్వము ఏకైకమయమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకము. దీనిని నిరసించక అన్నింటినీ కూడా గ్రహించి ఆకలింపు చేసుకోవడము మన కర్తవ్యము. ఈ విధంగా అవధూత చెప్పిన ఈ మహా విషయాలను యదుమహారాజు ఆకలింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్లయింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునః దండ ప్రణామాలు ఆచరించి సెలవు తీసుకుని తన రాజధానికి చేరుకున్నాడు. కనుక ఉద్ధవ, మన వంశంలో పూర్వీకుడైన ఈ యదుమహారాజు అవధూత చేసిన జ్ఞానబోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడు, సర్వప్రాణి సముచితుడు అయ్యి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి పునరుద్భవమైన ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించాడు.
శ్రద్ధగా విన్న ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని సంతృప్తి చెందాడు. విధంగా వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి చెప్పిన దత్తావధూత మహిమ ఇది అంటూ కలిపురుషుడికి గురు మహిమను చెప్పి అనువిప్పు కలిగించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.